ఇటీవల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీకి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. వ్యవస్థ అంతా కొప్పుకునేట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. పేదలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఇంట్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని మంత్రి సీతక్క హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలకు వారి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీకి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. వ్యవస్థ అంతా కుప్పకూలినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. పేదలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఇంట్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఇక అక్రమ నిర్మాణాలకు వారి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అక్బరుద్దీన్ గారు స్టార్ట్ చేసిన కాడ నుంచి కూడా మొత్తం కూడా ఈ గవర్నమెంట్ నుంచి నిందించడమే తప్ప ఏ ఒక్కటి కూడా వారు పాజిటివ్ గా మాట్లాడలేదు. అధ్యక్ష, నేను మాట్లాడింది వాళ్ళు 10 years లో ఇల్లు కట్టలేదు, ఇవ్వలేదు అని చెప్పిన. మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన, ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని, కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోతే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇల్లు వేయలేకపోయారు. 10 నెలలంటే ఈ రోజు అక్కడ వాటర్ కనెక్షన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్స్ లేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆగడం జరిగిందని చెప్పిన దానికి ఆయన లాంగ్వేజ్ ను కోట్ చేస్తారు. అధ్యక్ష, ఇంకోటి ఏంటంటే వారు మాట్లాడిన దాంట్లో ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది వ్యక్తులు, తప్పుడు వ్యక్తులు ఉండొచ్చు, సెటిల్మెంట్లు చేయవచ్చు, ఎవరనొచ్చు, కానీ మొత్తం వ్యవస్థనే పనికి రాదన్నట్టుగా, వ్యవస్థనే కించపరిచే రకంగా మాట్లాడి మంచిగా పనిచేసేటువంటి అధికారుల యొక్క ఆత్మస్థైర్యం కూడా దెబ్బతీసే విధంగా వారి స్పీచ్ ఉంది. దయచేసి ఒకసారి రివ్యూ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఇవాళ 10 years నుంచి కూడా అనేక బిల్డింగ్స్ కట్టిరు, ఎక్కడ కూడా సరైనటువంటి పర్మిషన్ లేకుండా కట్టేసారు. ఇప్పుడు మనం అనేక రకాల అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టడం తోటి కొద్దిగా కన్స్ట్రక్షన్ స్లో కాగానే మొత్తం కన్స్ట్రక్షన్ ఆగిపోయింది.